उत्तरयात्रप्रास्य मधुनो मधुयो परमनाद्यं वीर्यो तेनाहं मधुरामधव्येन परमेन्नान्वाद्येन वीर्येन परमो नादो मधव्योसानि कुर्वन्ते विष्णुष्णि अरुणाभिधानमसि गौः इलिङ्गां यज्ञ सूर्य दुपागो उत्तरायण पेप्पा దండం పెట్టుకోవడము స్వామివారికి లక్ష్మణ रामचंद्र महाराज की सीता रामचंद्र महाराज की ओम एवं वस्त्रादेवी वसावसादे मंगली निजम కలిగినటువంటి నీళ్లు మీ అందరికీ కూడా కలిసిన దండం పెట్టుకోండి ఆ పాలు పెట్టేసేసరికి పువ్వు పెట్టుకొని ఇగో ఈ దుక్కు అందరికీ చెల్లే ఓ పక్కన తీసే నీళ్లు हिरण्यरूपस्य हिरण्यगन्धगमान्नवास्य हिरण्यवर्णः हिरण्यात् श्री सीताराम दिव्य कल्याण महोत्सव नूतन वस्त्रद्वयं దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవ సమయంలో ఇరువురికి నమస్కరించి నూతన వస్త్రద్వయం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా స్వామివారి నమస్కరిస్తూ కన్యాదానం నూతన వస్త్రద్వయం ఇప్పుడు చెప్తే మాత్రాన్ని చెప్పుకుని మొదగాలి ఇప్పుడు స్నానం చేసిన నది స్నానం ఇప్పుడు కాశీ వచ్చినా నదులు కొడాలంటే కొడాలి చేస్తా అంటున్నారు కొంతమంది కాశీ వచ్చి మీకు అర్థమైందా అది ఏమీ తప్ప మరి ఎవరు చేయట్లేదు గంగలో ఎవరైనా సరే క్షేత్రానికి వెళ్ళిన తర్వాత నదులు కొట్టకపోతే సర్వ పాపాలు వస్తాయి మీకు అర్థమైందా ఇప్పుడు చెప్పారంటే మహాసంకల్పం అనేటువంటి మంత్రం ఈ మంత్రం కన్యాదానంలో చెప్తాం మొత్తం దేశాలు మొత్తం అన్ని వస్తాయి ఇందులో స్నానం చేసినప్పుడు ఇంక ఇవన్నీ మర్చిపోయారు ఎవరికేం తెలియదు ఇప్పుడు స్నానాల్లో ఏం లేవు మొత్తం స్నానం మానేయాలి
రాష్ట్ర మహారాష్ట్ర గుజరాష్ట్ర మగధ మానవ నేపాల కేరళ చోళ పాంచాల బెంగాల గౌడ సామ్యబంధు వృక్షేత్రాది గంగా గోదావరి భీమనది తుంగభద్రా కావేరీ ఇత్యాది మహానదీ విలసితే కాశీ పురుషోత్తరేశ్వరాది మహాముక్తస్థలే ఈశాన్య ప్రదేశే తత్వే జీవినో బ్రహ్మ ప్రథమూర్తే ప్రయోగశక్తికాయాం ఇప్పుడు మంగళాష్టకాలంట ఇంకోతో కంగారు బ్యాటరీ అయిపోయిందని మారుతున్నారు. ఇక్కడ ఏంటంటే శుభముహూర్తానికమ్మా జీలకర్ర బెల్లం నెత్తి పెట్టినప్పుడు దాని ముందు కొన్ని మంత్రాలు ఉంటాయి. ఒక పావు గంట అరగంట ముందు ఇవన్నీ పఠించాలి. ఇప్పుడు ఎక్కి అలవాటైపోతాం. మీకు మనం పెళ్లికి వెళ్తూ ఉంటాం. పెళ్లి మీద శ్రద్ధ ఉండదు. మీకు అర్థమైందా? ఎంతసేపు అరగంట ముందు వస్తే ఏం చేస్తాం? పెళ్లి అరగంట ముందు వచ్చి కూర్చుంటే 2 గంటల ముందు కూర్చుంటే అవకాశంగా 10 నిమిషాల ముందు వచ్చారు పెళ్లికి. అర్థమైందా? 10 నిమిషాల ముందు 10 నిమిషాల ముందు వస్తే ఏం చేయాలి? పెళ్లి అది అదేంటంటే ముందు నుంచి ఉండాలన్నమాట. ఆ శబ్దం కాదు మంత్రాలు పట్ట. అది అదేంటే ఇప్పుడు మంత్రాలన్నీ పఠిస్తారు. ఇప్పుడు ఈ మంగళాష్టకాలు ఉంటారు మన వాళ్ళకి మంగళం చేకూరాలి దంపతులకి ఆ మంగళాష్టకాలను పఠిస్తారు. గిరిరాజపుత్రే సువర్ణ దివ్యాంబరత్నభూషా సావధాన సుభద్రే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ సావధాన శ్రీరామ వైవాహిక సుముహూర్త సావధాన నిత్యశ్రీ వరుసుందరే సుహాసనే భాసురే పరిపూర్ణ సాగులో గుళ్యాటమూలం పదే సుభద్రే సావధాన శ్రీ జానకి రాఘవ సుముహూర్తే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ సావధాన శ్రీరామ పరిపూర్ణ సాగులో గుళ్యాటమూలం పదే సుభద్రే సావధాన మాంధాకా దుర్శోం పరిగరో రాజా బుద్ధిర్య సంపూర్ణం భగవం భగవత్ప్రభా భుట్టాస్తలే క్షీరిణః సర్వేదే ఫలమిష్టిరం వదనయం వైభ్రాజితం భ్రాజితం బ్రహ్మోదే పరమో కుర్వంతు మంగళం తే సావధానంగన కుత్సకస్య ఇంద్ర శాండిల్య పురుషత్వం భరలక్షవాలాది మహారాజానా ఆడలాండ్రక్రమజోడనాదితేల బకులాశోభకాంతిలచంద్ర కదలే ఖాత్రే కేతకీ సింధుకారాస్మక బదరీ పుణ్యాగ చూడకాల హంత కమాలేత్తర ముఖ్యతరు
पूजा
మంది 500 రూపాయలు. మహారాజు చేపండి శ్రీరామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం 100 రూపాయలు. మహారాజు శ్రీ రావ శ్రీనివాస దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవం 100 రూపాయలు. మహారాజు శ్రీ ముఖ్యమైన రామ మొట్టమొదటిగా ఋగ్వేదాన్ని తెలిపిస్తున్నారు. వేద పండితులు వచ్చారు. ఋగ్వేద పండితులు ఓం అగ్నివీరే పురోహితం యజ్ఞస్యాదేవమత్యం హోదారం రత్నధాతామం ఓం ఓం నమః భక్తాయ నమః సాంబాయ తారుణాయ నమః శంగాయ నమః రుద్రాయ భేమాయ నమః అగ్రవాయ దూరాయ సామవేద సామవేద ఓం అగ్నహాయాహి వీతయే గురునానో అగ్రయాగలే ప్రియ అదర్వేద పారాయణో ధారణ దేవి విశ్వయాభో భవంతు వీతయే శ్రీయా విశ్వమంగళ అందరికీ అక్షంతలు ఎంతో దండం పెట్టుకుని ఇక్కడ నేను ప్రసాదం ఇస్తాను. అందరికీ ఒకరికి ఇచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం ఇస్తాను. ఇప్పుడు త్వరలో ఒక కాశీలో కూడా ప్రారంభం చేస్తున్నాం నిత్యాన్నదానం. కాశీ వచ్చి కూడా కాశీలో మా దగ్గర సంప్రదించారు. అంతేంటే కాశీ అంటే అయోధ్య కూడా పెడుతున్నాం. శ్రీరాంపేట అక్కడ కూడా పెడుతున్నాం మాది. అంతేంటే మన చిన్న సంస్థ కాదు, చాలా పెద్దది. అంటే భక్తులందరూ వచ్చే వాళ్ళందరూ రావచ్చు. ఎవరు ఏ సమస్యలో ఉన్నా పీఠానికి రావచ్చు. అందరికి కూడా తెలియజేస్తున్నాం. అందరికి కూడా ఆశీర్వాదం చేస్తున్నాం వేదంలో. ఓం యోగైతాం బ్రహ్మణో వేదామృతేనాభ్రామృతే తస్మై బ్రహ్మణేతమారాయణేతం ప్రయాణితో భాగదేవేమురేది రామాదేవతరే బ్రాహ్మణమే సర్వదేవతాః సర్వాదేవైరం దేవతా విరిపరది ఆవదీర్వై దేవతాస్తాః సర్వావేదముద బ్రాహ్మణే వసంతి బ్రాహ్మణేభ్యో వేదభ్యో దేవస్కుర్యానా శైలింగే పల్లె దేవతాయ దేవతా ప్రియ జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు లోకా సమస్త సుఖినో భవంతు. అట్లాంటి గోదేవుని మొట్టమొదటి గోవు పూజ చేసినాం కళ్యాణం చేసాం. ప్రతిరోజు కూడా గోవుని పూజ చేస్తాం. అంచేత ప్రతి పక్షంలో ఎవరు గో పూజ చేసిన వాళ్ళందరూ గో పూజ చేసుకోవచ్చు. ఇక్కడ పీఠంలో గోవు ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు శ్రీరామనవమి. మీ అందరికి కూడా నేను 2 మాటలు చెప్పాలి. ఇంకేంటంటే సంవత్సరంలో 4 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4. మీరు మిగతా ఉపవాసాలు మీరు చేసుకుంటే చేసుకోండి, మానేయండి, ఎవరికి అక్కలేదు. దానికి ధర్మ సందేహం లేదు. సంవత్సరంలో 4 ఉపవాసాలు ఉన్నాయి. ఈ 4 ఎవరు చేయట్లేదు. మీకు అర్థమైందా? అక్కలేగా ఉన్నాయి. ఎందుకోసం ఇప్పుడు చెప్తున్నానంటే ఇవాళ కూడా ఉంది కాబట్టి అందులో ఎంచాలంటే అందరూ జన్మాష్టమి దినే అంటే జన్మాష్టమి దినే అంటే ఎప్పుడు కృష్ణుడు పుట్టినటువంటి రోజు కృష్ణాష్టమి. ఒకటి గుర్తుపెట్టుకోండి.
శ్రీరామ నవమి దివసే. ఇంకోటి ఎప్పుడు ఈరోజు శ్రీరామనవమి. అలాగే మహాశివరాత్రి, హరివాసరం. హరివాసరం అంటే తెలుసా కదా? ఏంటి? హరికి ఇష్టమైనటువంటి రోజు ఏకాదశి. ప్రతి ఏకాదశి నెలకు 2 వస్తాయి. 2 ఖచ్చితంగా ఈ 4 సంవత్సరంలో ఉపవాసాలు ఉండాలి. ఈ 4 ఎవరు చేయలేదు. మీకు అర్థమైంది? అక్కలేమి చేస్తే ఉపయోగం ఉంది. వాటికి ప్రశ్నలు లేవు, ధర్మశాస్త్రాలు లేవు. వాటికి మీరు చేసుకోండి మానేయండి. ఎవరు కావాలో ఇవన్నీ అక్కలేదు. ఈ 4కి మాత్రం ధర్మం తప్పదు. ఇంకా మీరు ఉపవాసం ఉండవలసిన రోజులు 4. ఈ రోజు కనుక ఈ చెప్పిన 4 రోజులు ఏమిటి? జన్మాష్టమి, శ్రీరామనవమి, మహాశివరాత్రి, ఏకాదశి. ఈ 4 రోజుల్లో ఎవరైనా తింటే అన్నం ఇష్టాగలం మూత్రం విష్ణు నివేదితం. ఆ రోజు తిన్నంతా మలమూత్రాలతో సమానం అని చెప్పాడు. ఎవరైతే తిన్నారో ఆ రోజు మలమూత్రాలతో సమానం అన్నాడు. తైలో చెబితే పాపం 3 లోకాల్లో ఒకేసారి పాపం చేస్తే, ఒక లోకంలో పాపం కాదు, 3 లోకాల్లో ఒకేసారి పాపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని వాడికి ఇస్తున్నారు 4 రోజుల్లో భోజనం తింటే. మరి ఓపుకున్న ప్రతి ఒక్కరు ఉండవలసిందే. దీనికి అమైన్మెంట్ లేదు. మీకు ఖచ్చితమైన అమైన్మెంట్ లేదు. మనుష్యాన్ని గృహీనాం బ్రాహ్మణానాం సదా నారాయణోత్తిష్టమిష్టం అధ్యక్ష నైవేద్యం అన్నాడు. అంటే నెయ్యి వేసి వండినటువంటి అన్నం. మీరు ఏదైనా దేవుడికి ప్రసాదం పెట్టాలనుకోండి, పైన నెయ్యి పెసలు వేస్తున్నారు. అవునా? ఎవరైనా వేస్తున్నారు లేదా? పైన నెయ్యి పెసలు వేసిన నైవేద్యం పెడతారు. నెయ్యి పెసలు వేసిన నైవేద్యం పెట్టమని కాదు, నెయ్యి వేసి వండాలి అన్నం. నెయ్యి మీకు అన్నం అవిష్టు అంటారు. అవిష్టు తింటే ఉపవాసంతో సమానం. అవిష్టు అంటారు. దాన్ని ఏమంటారు? అవిష్టు. యాగాలు చేసినప్పుడు హోమాల్లో వేస్తాం కదా అన్నం, దానివల్ల పని అవ్వదు. అదే నిత్య నైవేద్యం రోజుగా ఎవరైతే నిత్యం నైవేద్యం పెట్టుకుని భోజనం చేస్తారో విష్ణుమూర్తికి, వాళ్ళు రోజు ఉపవాసంతో సమానం. అందుకే ఇవాళ ఏం చేస్తారంటే, మేము ఉద్యోగాలు పోవాలంటే ఇక్కడ పోవాలని తాను ఇవాళ ఉపవాసం. అలా కాదు, ఏం చేస్తారంటే మీరు చెప్పి చదివితే లోకంలో ఇవాళ ఉపవాసం అంటున్నారు. ఉపవాసం అని తిరిగి చూస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. మీరు ఉపవాసం చేయకపోతే ఎవరికి చేస్తున్నారు ఎవరికి. అంతేకాదంటే చేసేటువంటి పని సక్రమంగా చేయాలి. అంతే అందరూ కూడా ఈ మాటలు చెప్పడం జరిగింది. తర్వాత పౌర్ణమి జరుగుతుంది. పౌర్ణమికి చెప్తాం. అందరూ రండి తప్పకుండా. స్వస్తి ప్రజాస్వ పరిపాలన న్యాయేన మార్గేణ మహేంద్ర